మోడీ బొమ్మ పెడితే చాలు జనం పడిపోతారు, మోడీ చిటికేస్తే చాలు పిచ్చి జనం ఓట్లు వేసేస్తారనుకున్న బీజేపీ భ్రమల్ని బీహారీలు పటాపంచలు చేసేశారు. ఇంతకీ ఎదురే లేని మోడీ బీహార్లో ఎలా దెబ్బతిన్నారు? ఎక్కడ అంచనాలు మిస్ అయ్యాయి? అపర చాణుక్యుడైన వ్యూహకర్త అమిత్ షా ఎక్కడ దెబ్బతిన్నారు? బీహార్ ఓటమి మోడీ షా ద్వయం స్వయంకృతాపరాధమైతే వారిని బాహారీలుగా మిగిల్చిన ఆ తప్పులేంటి? వార్ బీహార్లో మోడీకి గర్వభంగం, అమిత్ షా అతి విశ్వాసానికి పరాభవం, బీజేపీ భరోసాకి ఊహించని పతనం. మోడీ ఉంటే చాలు ఓట్లు వాటికవే రాల్తాయి అనుకున్న కమలనాథుల అతి విశ్వాసం పటాపంచలైపోయింది. బీహారీల దెబ్బకు కమలనాథులు కకావికలమైపోయారు. మోడీ బీహార్ ప్రచారంలో కాలుగాలిన పిల్లిలా తిరిగినా కనీసం గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కూడా దక్కించుకోలేకపోయారు. నిజానికి బీహారీల తీర్పు నితీష్ కుమార్ గెలుపనడం కన్నా మోడీ ఓటమి అని చెప్పడమే ముమ్మాటికి కరెక్ట్. అయితే ఈ పరాభవానికి 10 కారణాలు కనిపిస్తున్నాయి. ఆ 10 కారణాలే బీహార్లో మోడీని బాహారీగా మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ పరాభవానికి మొదటి కారణం మోడీ అతి విశ్వాసం. అవును, ఇన్నాళ్లు తానొక్కడే చాలన్న మోడీ అతి విశ్వాసమే ఇప్పుడిలా బీహార్లో కొంప ముంచిందే. ఇన్నాళ్లు మోడీ ఒక్కడు చాలన్న భ్రమల్లో బతికిన బీజేపీకి ఇప్పుడు వాస్తవం స్పష్టంగా అర్థమైంది. హామీలు నెరవేర్చకుండా కాలం గడిపేస్తే ప్రజల్లో ఎంత మార్పు వస్తుందన్నది స్పష్టంగా బీహార్లో తెలిసొచ్చింది. బీహార్ ప్రజల తీర్పు మోడీ వ్యతిరేక ఓటు కాదు, ఇది ఖచ్చితంగా మోడీ తిరస్కరణ ఓటు. ఇప్పటికైనా మోడీ తన అహంకారాన్ని అతి విశ్వాసాన్ని తగ్గించుకోవాలన్న గుణపాఠం చెప్పాయి బీహార్ ఎన్నికలు. ఇక మోడీ గర్వభంగానికి రెండో కారణం సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం. ఈ ఎన్నికల్లో మోడీ ఒక్కడే ప్రచారం చేశాడు. 2 వారాల్లో 35 సభల్లో పాల్గొన్నాడు. అన్ని సభల్లోనూ మోడీయే గంటలు ప్రసంగించాడు. కనీసం బీహార్ బీజేపీ అగ్రనేత సుశీల్ కుమార్ మోడీ పేరు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు, పోస్టర్లలో వెయ్యలేదు. కనీసం తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండానే ప్రధాని పనులన్నీ మానేసి ప్రచారం చేయడం దెబ్బకొట్టింది. ఈ అంశాన్ని మహాకూటమి రాజకీయంగా వాడుకుంది. ఇప్పటికైనా రాష్ట్రాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, వారికున్న పట్టును ఉపయోగించుకోవాలన్న నీతి మోడీకి తెలిసొచ్చింది. బీహార్లో బీజేపీ ఓటమికి మూడో కారణం పార్టీలో అంతా తానై నడిపించడం. ఏ ముహూర్తాన బీజేపీ అఖండ మెజార్టీతో గెలిచిందో అప్పట్నుంచి మోడీ పట్టు బిగిస్తూ వచ్చారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి పెద్దల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మొత్తంగా మోడీ వస్తే ఎవరికీ అవకాశం ఉండదన్న భయాన్ని రేకెత్తించారు. పార్టీలో మోడీ అంతా తానై నడిపించాలనుకున్న నియంతృత్వమే ఈ పరాభవానికి కారణమైంది. ప్రధానిగా పీఠమెక్కినప్పటి నుంచి మోడీ అమలు చేసిన సిస్టమే ఈ పరిస్థితికి అసలు కారణం. ఇప్పటికైనా అధికార వికేంద్రీకరణ చేయాలన్న గుణపాఠం మోడీకి తెలిసొచ్చింది. నరేంద్ర మోడీ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ప్రధానమంత్రి గారు మొదటి ఎన్నికల్లో మోడీ మోత మోగుండొచ్చు కానీ అది శాశ్వతంగా పనిచేయదు. అది ఒక్కసారికి మటుగా ఉపయోగపడే తారక మంత్రం లాంటిది. ఆ మోడీ మంత్రం అయిపోయింది. నమో నామస్మరణ నుంచి బయటపడి దేశ ప్రజలకు అవసరమైన విషయాల మీద దృష్టి పెట్టాలి. ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర నాయకులను గౌరవించడం అనేది కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడవది, అన్నింటినీ మించి తన అదుపు తప్పిపోతున్నటువంటి సంఘ పరివార్ శక్తుల యొక్క విజృంభణను అరికట్టకపోతే మిగిలిన రాష్ట్రాల్లో కూడా, మిగిలిన దేశంలో కూడా ఈ విధమైన తిరస్కృతి బీజేపీకి ఎదురవుతుంది. బీహార్లో ఇంత స్థాయిలో పతనానికి 4వ కారణం పొత్తులు పెట్టుకోవడం. అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగిన మోడీ బీహార్లో మాత్రం పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. అది నిన్న మొన్న పుట్టిన హిందుస్థాన్ అవామీ మోర్చా వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ప్రజల్లో బీజేపీని, మోడీని చులకం చేసింది. నితీష్ కు వెన్నుపోటు పొడిచి వెళ్లిన మాంఝీని మోడీ దగ్గర చేయడాన్ని బీహారీలు వ్యతిరేకించారు. ఇప్పటికైనా ఎవరితో కలవాలన్న అంశాన్ని మోడీ గుర్తిస్తే మంచిదన్న నిజం తెలిసొచ్చింది. మోడీ ఓటమికి దారితీసిన 5వ కారణం దేశంలో పెళ్లిబుకుతున్న అసహనం మీద స్పందించకపోవడం. ముఖ్యంగా దాద్రి ఘటనను ప్రధాని మోడీ సీరియస్ గా తీసుకోలేదు. దీనికి తోడు ఆ ఘటన చుట్టూ చోటు చేసుకున్న పరిణామాలు కూడా మోడీకి నెగిటివ్ గా మారాయి. ఇక ఆవు మాంసం తినద్దంటూ సంఘ్ పరివార్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే గార్భా నృత్యం, శివసేన ఓవర్ యాక్షన్ ఇవన్నీ ఈ ఎన్నికల్లో మోడీకి ప్రతిబంధకంగా మారాయి. ఇప్పటికైనా మోడీ ఏ అంశాల్ని కంట్రోల్లో పెట్టాలో తెలుసుకుంటే బెటర్. మోడీ విదేశాల్లో ఎట్లాంటి పెద్ద పెద్ద గ్రాండ్ ఉపన్యాసాలు ఇచ్చినా
ఇక్కడ ఫీల్డ్ పైన మోడీ అనుచరగణం సహచరగణం చేస్తున్న ప్రచారం ఏంటి? బీవి తిన్నారా, బీవి తింటే చంపుతాం, దళితులు చంపితే వాళ్ళ కుక్క పిల్లలతో పోలుస్తాం, ముస్లింలను చంపితే వాళ్ళ కుక్క పిల్లలతో పోలుస్తాం, లవ్ జిహాద్, గర్ వాప్సీ, 10 మంది పిల్లలు కానండి, ఇట్లాంటివన్నీ అసలు ఈ ఆధునిక భారతదేశ నిర్మాణానికి అసలే ఉపయోగపడిన అంశాలన్నీ ఎజెండాలకు తీసుకొచ్చారు. దీన్నే సమాజంలో అసహనం పెరుగుతోంది అని పెద్ద వాతావరణం, పెద్ద తీవ్రమైన వ్యతిరేకత స్పందన మనం చూసాం. బీజేపీ పరాజయానికి బాటలేసిన ఆరో కారణం బీహారీల్ని బాహారీలుగా చూపించడం. బదల్ దో సర్కార్, బద్లేగా బీహార్ అంటూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని చూశారు మోడీ. దీనికి తోడు మీకు బీహారీలు కావాలా, బాహారీలు కావాలా అంటూ కొత్త క్యాప్షన్ విసిరారు. ఇది వినడానికి బాగానే ఉన్నా రియాలిటీకి వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల్లో బీహారీలు కోటేస్తారా, బాహారీలు కోటేస్తారా అన్న మోడీ ప్రశ్నకు అక్కడి ప్రజలు బీహారీలెవరో బాహారీలెవరో అన్న క్లారిటీ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఈ పరిణామంతో అయినా మోడీ ఎప్పటికయ్యేది ప్రస్తుతమన్నట్టు మాట్లాడటం మానేయాలన్నది నేర్చుకుంటే మంచిదంటున్నారు. మోడీని దెబ్బకొట్టిన ఏడో కారణం మోడీ విదేశీ ప్రయాణాలు. పీఠమెక్కిన దగ్గర నుంచి విదేశాల్లోనే ఎక్కువగా ఉంటూ వచ్చిన మోడీపై బీహారీలు నమ్మకం పెట్టుకోలేదు. దీనికి తోడు అమెరికా టూర్ నుంచి నేరుగా బీహార్ ప్రచారానికి రావడం కూడా మైనస్ గానే మారింది. మోడీ అంటే విదేశీ ప్రధాని అన్నదే ఎక్కువగా పాపులర్ చేస్తూ వచ్చారు ప్రత్యర్థులు. ఇక మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకోకపోవడం కూడా మోడీ మీద నమ్మకాన్ని తగ్గించాయి. ఇకనైనా మోడీ కాస్తంత విదేశీ టూర్లు తగ్గించుకుంటే మంచిది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి ఇలా ఎదురుగాలి వీయడానికి 8వ కారణం నిత్యావసరాల రేట్లు పెరగడం. గడచిన 2 నెలల కాలంలో నిత్యావసరాల రేట్లు దారుణంగా పెరిగిపోయాయి. ఉల్లి, పప్పు ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. వీటి నియంత్రణకు మోడీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ప్రచారంలో కూడా ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ఈ పరిస్థితికి కారణమైంది. పాట్నా పీఠం కనీసం దక్కకుండా పోవడానికి 9వ కారణం బీహారీల మనోభావాల్ని గాలి కుదిలేయడం. 25 ఏళ్లుగా బీహార్లో మత ఘర్షణలు లేవు. ఇలాంటి బీహార్లో ఓ వర్గం మీద జరుగుతున్న దాడుల్ని మోడీ ఖండించలేదు. బీహారీల నిరక్షరాస్యతను వాళ్ల అమాయకత్వంగా మోడీ భావించారు. అందుకే 1,65,000 కోట్ల ప్యాకేజీతో వలవేశారు. కానీ బీహారీలు దాన్ని సమర్థంగా తిప్పికొట్టారు. ఈ దెబ్బతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అడుగులెయ్యాలన్న నీతి మోడీకి తెలిసొచ్చింది. బీహార్లో మోడీకి చావు దెబ్బ తగలడానికి 10వ కారణం అమిత్ షా వ్యూహాన్ని ఎక్కువగా నమ్ముకోవడం. ఇవాల్టి ఎన్నికల్లో అమిత్ షా వ్యూహాన్ని తప్ప మరొకటి ఫాలో అవ్వని మోడీ ఈ ఎన్నికల్లో కూడా గుడ్డిగా దాన్నే ఫాలో అయ్యారు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమన్నట్లు నడుచుకోవాల్సిన నేటి రాజకీయాల్లో మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పాట్నా పీఠాన్ని మహాకూటమికి కట్టబెట్టింది. ఇప్పటికైనా తన బుర్రకి పని చెప్పి పార్టీలో ఇతర నాయకుల ఆలోచనలకు విలువివ్వాలన్న నీతి మోడీకి అర్థమైంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.